ఓం మహాగణపతే నమః. 2026 జనవరి మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దాము. ముందుగా 2026 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన ఆంగ్ల సంవత్సరము ప్రతి ఒక్కరికి అనుకున్నటువంటి ఫలితాలు తీసుకురావాలి. అదేవిధంగా అనుకున్నటువంటి కోరికలు నెరవేరాలని కోరుకుంటూ, అదేవిధంగా ఎవరైతే ఈ నూతన సంవత్సరంలో కొన్ని రిజల్యూషన్స్ తీసుకుంటారో ఆ రిజల్యూషన్స్ కూడా మీరు తప్పకుండా పాటించి తద్వారా చక్కటి ఫలితాలు పొందాలని ఆశిస్తూ, మనము ఈ జనవరి మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయో చూద్దాము. అయితే ఈ జనవరి మాసంలో ముఖ్యంగా గ్రహచారాన్ని, అంటే ఏ విధంగా గ్రహాలు సంచరిస్తున్నాయో కనుక చూసినట్టయితే ఒక చక్కటి యోగము అనేది మనకు కనిపిస్తుంది. 4 గ్రహాలు మనకు దాదాపుగా మొదటి భాగం, అంటే ఈ మాసంలో దాదాపుగా మొదటి 2 వారాలు దాదాపు 16, 17 తేదీ వరకు ఒకే రాశిలో సంచారం చేస్తున్నాయి. అదేవిధంగా దాని తర్వాత ఇంకొక రాశిలో సంచారం చేస్తున్నాయి. అంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మనకి బుధుడు, శుక్రుడు, అదేవిధంగా రవి, కుజుడు, ఈ 4 గ్రహాలు ముందుగా ధనస్సు రాశిలో సంచారం చేస్తున్నాయి. ఆ తర్వాత అంటే రెండవ భాగంలో జనవరి మాసంలో మకర రాశిలోకి సంచారం చేస్తున్నాయి. ఇది మనకు ఉన్నటువంటి చక్కటి గ్రహస్థితి. ఇక మిగతా గ్రహాలు కనుక చూసుకున్నట్టయితే మనకు శని మనకు మీన రాశిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా గురువు మనకి మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు, వక్రీకరించి ఉన్నాడు. కేతువు మనకు సింహరాశిలోను, అదేవిధంగా మనకు రాహు వచ్చేసి కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇవి స్థూలంగా మనకు ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. వీటిని ఆధారంగా చేసుకొని మనము ఈ రాశుల వారికి 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాం. ధనుసు రాశి వారికి ఈ మాసంలో, అంటే జనవరి మాసంలో ఉన్నటువంటి ఫలితాలు ఒకసారి మనం గమనించినట్టయితే ఈ రాశి వారికి శుక్రుడు చాలా చక్కగా అనుకూలంగా ఉన్నారు. అంటే శుక్రుడు వీరికి లాభాధిపతి, అదేవిధంగా 6వ అధిపతి, చాలా చక్కటి అనుకూలంగా ఉన్నాడు. ఇక వీరికి గురువు కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉన్నాడు. గురుగ్రహం వల్ల కూడా ఈ ధనుసు రాశి వారికి అనుకూలత అనేది కలుగుతుంది. రాహు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నారు. ఈ 3 గ్రహాలు ముఖ్యంగా ఈ మాసంలో చక్కటి అనుకూలత అనేది ధనుసు రాశి వారికి ఇస్తున్నాయి. అయితే అనుకూలమైనటువంటి ఫలితాలు కనుక చూసుకున్నట్టయితే వీరికి ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. ఆరోగ్యం అనుకూలంగా, అంటే ఒకవేళ ఆరోగ్యం ఇబ్బంది పెడుతున్నట్టయితే ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. ముఖ్యంగా శుక్రుడు ఈ మాసం మొత్తము అనుకూలంగానే ఉన్నాడు. కాబట్టి సుఖమైనటువంటి జీవితము, మంచి వస్త్రధారణ, కంఫర్టబుల్ లైఫ్, అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం పని చేసినా కూడా కాస్త కంఫర్టబుల్గానే ఉంటుంది. ఆ కంఫర్టబిలిటీ అనేది మీకు, అనుకూలత అనేది మీకు అధికంగా ఉంటుంది. ఆ లగ్జరీ, శుక్రుడు ముఖ్యంగా మనకి ఆ లగ్జరీకి కారకత్వం వహిస్తాడు. కాబట్టి ఏం చేసినా ఎక్కడ ఉన్నా కాస్త మీకు ఆ లగ్జరీ అనేది ఉంటుంది. ఫ్యామిలీ కూడా చాలా చక్కగా ఉంటుంది. ధనలాభం కనిపిస్తుంది. కోర్టు వ్యవహారాలు కనుక ఉన్నట్టయితే అవి కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకోగలుగుతారు. ప్రయాణాలు కూడా లాభిస్తాయి. ఇవి శుక్రుని వల్ల చాలా అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉంటాయి. సప్తమంలో ఉన్నటువంటి గురుడు మీ రాశిపైన దృష్టి ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. అంటే మీకు ఆ ధైర్యము అనేది వస్తుంది. ముందుకు కదలగలుగుతారు. ఒకవేళ మీరు ఏదైనా పనులలో మిడిల్లో ఉన్నా కూడా ఆ పనులు పూర్తి చేయడానికి గురుగ్రహం యొక్క దృష్టి అనేది మీకు ఉపయోగపడుతుంది. అంటే మీరు ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. మీరు పనిచేసే చోట కూడా గుర్తింపు అనేది పొందగలుగుతారు. ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. సంతోషకరమైనటువంటి ఫలవంతమైనటువంటి ప్రయాణాలు అనేవి ఈ మాసంలో మీకు కలుగుతాయి. ఇక జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవి కనుక చూసుకున్నట్టయితే వీరికి ముఖ్యంగా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అధిక ఖర్చు ఉంటుంది. ఖర్చును అదుపులో పెట్టుకోండి. అనవసరమైనటువంటి కోపానికి దూరంగా ఉండండి. అగ్రెసివ్గా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మీ యొక్క పార్ట్నర్స్ అనవసరమైనటువంటి అగ్రెసివ్కి లోను కావడము, లేదా అనవసరంగా కోపతాపాలకు మీ పార్ట్నర్స్, మీ యొక్క భార్య కానీ భర్త కానీ కావడం లాంటివి కలిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఓపికగా ఉండే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. సరి అయిన సమయానికి భోజనం చేయకపోవడం కూడా మీకు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి తీసుకునేటటువంటి ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండండి.
భోజనం సరైన సమయానికి చేయడం అనేది మంచిది. ఫైనాన్స్ విషయంలో కూడా కాస్త ఇబ్బంది ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండవ భాగంలో ముఖ్యంగా ధన నష్టము, ఫైనాన్స్‌కి సంబంధించినటువంటి ఇబ్బందులు, అనవసరమైనటువంటి ఖర్చులు, పౌరుషంగా మాట్లాడడము, ఆహ్, అగ్రెసివ్‌గా మారడం లాంటివి కాస్త ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్‌మెంట్ చేసేవారికి కూడా కాస్త అనుకూలంగా మనం లేదు అనే మనం చెప్పవచ్చు. అయితే ఈ విషయాల్లో గనుక మీరు జాగ్రత్త పడినట్టయితే, అదేవిధంగా మనకి కుజునికి సంబంధించినటువంటి, రవికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకున్నట్టయితే ధనుసు రాశి వారికి ఈ మాసంలో చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. ఈ ద్వాదశ రాశుల వారు ముఖ్యంగా మనకు కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంటే చెడు ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి, అంటే మంచి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు లేదా పరిహారాలు గనక ఒకసారి మనం గమనించినట్టయితే, ఈ 12 రాశులలో ముఖ్యంగా మేషరాశి, మిథున రాశి, తులారాశి, ధనస్సు రాశి, అదేవిధంగా మకర రాశి. ఈ రాశి వారికి కుజుడు అంతగా అనుకూలంగా లేడు కాబట్టి, ఈ రాశి వారు కుజునికి సంబంధించినటువంటి గ్రహ పరిహారాలు చేసుకోవడం వల్ల ఈ మాసంలో వీరికి కలుగుతున్నటువంటి చెడు ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అయితే ఎలాంటి పరిహారాలు మనము కుజునికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలో ఒకసారి గమనించినట్టయితే, ముఖ్యంగా కుజునికి సంబంధించినటువంటి గ్రహ దేవత, అదేవిధంగా హనుమంతుణ్ణి ఆరాధించినట్టయితే లేదా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించినట్టయితే మనకు కుజుని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలత ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అయితే ముఖ్యంగా మంగళవారము లేదా శనివారము హనుమంతుని ఆలయ సందర్శనము చేయడం వల్ల ఈ మాసంలో ఈ రాశుల వారికి అనుకున్నటువంటి పనులు చేయగలుగుతాయి. ముఖ్యంగా పనులు అనేవి తొందరగా జరుగుతాయి. ఎక్కడైతే మీ పనులు ఆటంకాలుగా ఆగిపోయి ఉన్నాయో, మీరు ఈ హనుమంతుణ్ణి ఆరాధించడం వల్ల ఈ మాసంలో ఆ పనుల్లో స్పీడ్ అనేది పెరుగుతుంటుంది, చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా కుజునికి సంబంధించినటువంటి బీజ మంత్రాన్ని కూడా మీరు ఇంట్లో పఠించవచ్చు. ముఖ్యంగా ఓం క్రీం కుజాయ నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని 108 సార్లు పఠించండి. లేదా ఓం అంగారకాయ నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని కూడా 108 సార్లు పఠించినట్టయితే ప్రతిరోజు మీకు ఈ మాసంలో ఉన్నటువంటి చెడు ఫలితాలు తొలగిపోతాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పరిహారాలు అనేక రకాలుగా ఉంటాయి. అంటే మనకు మంచి జరగాలి కాబట్టి మనము వివిధ రకాలైనటువంటి పరిహారాలు చేసుకుంటూ ఉంటాము. అయితే మంచి జరగాలి అంటే అనేక రకాల విధాలుగా మనము ఈ పరిహారాలను ఆచరించవచ్చు. ముఖ్యంగా మనము భక్తి ద్వారా చేయవచ్చు, అదేవిధంగా కర్మ ద్వారా పరిహారం చేయవచ్చు, అదేవిధంగా బిహేవియర్ మీ ఆచరణ ద్వారా కూడా పరిహారాలు చేయవచ్చు. అంటే ఈ కుజుని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలత తొలగిపోవడానికి ముఖ్యంగా కోపంగా ఉండకుండా ఉండడము, అహంకారాన్ని ప్రదర్శించకుండా ఉండడము, అగ్రెసివ్గా ఉండకుండా ఉండడం అనేది కూడా చక్కటి పరిహారంగా కలుగుతుంది. ఇలా మీ బిహేవియర్లో కనుక మార్పు వచ్చినట్టయితే ఆటోమేటిక్గా మీకున్నటువంటి గ్రహాల యొక్క స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంటుంది. ఎందువల్లంటే మనకు ప్రకృతి అనేది ఆ విధంగా మనకు ప్రవర్తిస్తుంది కాబట్టి మీ యొక్క బిహేవియర్లో కనుక మార్పు వచ్చినట్టయితే చక్కటి ఫలితంగా కలుగుతుంటుంది. ఈ కుజునికి సంబంధించినటువంటి విషయంలో అహంకారం తగ్గించుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. మీకు ఒకవేళ ప్రాపర్టీకి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, లేదా వాహనానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, ల్యాండ్ ప్రాపర్టీస్ విషయాల్లో కానీ ఒకవేళ ఇబ్బందులు కనుక పడుతున్నట్టయితే ఈ అహంకారాన్ని తగ్గించుకోవడము, ఇంట్లో కోపాన్ని తగ్గించుకోవడం వల్ల కూడా అది పాజిటివ్గా మారుతుంది. తద్వారా ఆ ఫలితాలు కూడా మీకు తొందరగా వస్తాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఇక చూసుకున్నట్టయితే కుజుడు అనుకూలంగా లేడు కాబట్టి తీసుకునేటటువంటి ఆహార విషయంలో, రక్తానికి సంబంధించినటువంటి ఆహారం విషయంలో బీట్రూట్స్ కానీ, లేదా క్యారెట్స్ కానీ, బాదాలు కానీ ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ఆ కుజునికి సంబంధించినటువంటి ఎనర్జీ తగ్గిపోతుంది. ఆ ఎనర్జీని మీరు ఇంట్లో మళ్ళీ దాన్ని రీప్రొడ్యూస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ముఖ్యంగా కుజునికి సంబంధించినటువంటి పరిహారంగా మనం చూడవచ్చు. ఇక మిగతా రాశుల యొక్క పరిహారాలు కనుక చూసినట్టయితే వృషభ రాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్యరాశి ఈ 4 రాశుల వారు రవిని ఆరాధించినట్టయితే వీరికి చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా రవి అంటే సూర్య నమస్కారాలు.
సూర్య నమస్కారాలు చేయడం వల్ల మంచి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి. ఉదయం ఎండలో సూర్య నమస్కారం చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు అనేవి మనకు కలుగుతాయి. ముఖ్యంగా ఆదివారం రోజు ఫాస్టింగ్ చేయడం వల్ల కూడా ఈ రాశుల వారికి అనుకున్నటువంటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా మన కుజుని యొక్క రవి యొక్క బీజ మంత్రాన్ని గనక మనం పఠించగలిగినట్టయితే ప్రతిరోజు చాలా చక్కటి అనుకూలత అనేది మీకు పెరుగుతుంటుంది. ఓం హ్రాం హ్రీం హ్రౌం సూర్యాయ నమః అనేటటువంటి రవి బీజ మంత్రాన్ని పఠించండి. తద్వారా ఏదైతే రవి వల్ల మీకు ప్రతికూలత ఉందో ఆ ప్రతికూలత అనేది తొలగిపోతుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే బిహేవియరల్ మనము రెమెడీస్ కనుక చూసుకున్నట్టయితే ఆచరణలో చేయవలసినటువంటి రెమెడీస్ కనుక చూసుకున్నట్టయితే తల్లిదండ్రులను ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ముఖ్యంగా తండ్రి గారిని సేవించడం వల్ల, గౌరవించడం వల్ల, పెద్దలను ఎల్డర్స్ని, మంచి స్టేటస్లో ఉన్నవారిని, మంచివారిని గౌరవించడం వల్ల రవి మీ జాతకంలో బలంగా మారుతాడు. తద్వారా మీకు సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. అదేవిధంగా ఆరోగ్యం బాగుంటుంది. ఎందువల్లంటే రవి మనకు ఆరోగ్యానికి కారకుడు. ముఖ్యంగా ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది. అందువల్ల ఈ యొక్క ఫలితాలు మీరు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక చూసుకున్నట్టయితే మనము మనం ఏదైతే మిగతా రాశులు ఉన్నాయో వృశ్చిక రాశి, కుంభరాశి, మీనరాశి వీరికి ముఖ్యంగా బుధుణ్ణి ఆరాధించడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అంటే ప్రతి బుధవారము విష్ణు సహస్రనామాన్ని పఠించడం వల్ల, వినడం వల్ల మీకు ఈ రాశుల వారికి ఈ మాసంలో చెప్పుకోదగినటువంటి పరిహారంగా మనం చూడవచ్చు. ఇవి స్థూలంగా ఈ రాశుల వారికి ఈ మాసంలో తీసుకోవాల్సినటువంటి పరిహారాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.